ఉగాది రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఉగాది వస్తోందంటే చాలు వేప పచ్చడి, పంచాంగ శ్రవణమే గుర్తుకుస్తాయి. మరీ ఉగాది అంటే ఇంతేనా? ఆ రోజు పూజించేందుకు ప్రత్యేకమైన దైవం కాని, ఆచరించాల్సిన విధులు కాని లేవా అంటే లేకేం. చైత్రశుద్ధ పాడ్యమి రోజునే సృష్టి మొదలైందని పెద్దలు చెబుతారు. అందుకనే ఆ రోజుని యుగాది లేక ఉగాదిగా గుర్తిస్తారు. ప్రతి పండుగలానే ఇవాళ కూడా సూర్యోదయానికి ముందరే నిద్రలేచి తైలాభ్యంగన స్నానం చేయాలి. నువ్వుల నూనెని ఒంటికి పట్టించి చేసే స్నానమే ఈ తైలాభ్యంగనం. అభ్యంగన స్నానం ముగిసిన తరువాత గడపకు పసుపు, కుంకుమలను అద్ది గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. ఉగాది రోజున కాలమే దైవం. కాబట్టి మనకు ఇష్టదైవాన్ని ఆ కాలపురుషునిగా తల్చుకుని పూజించుకోవాలి. ఇష్టదేవతల స్తోత్రాలని పహించి పూజించిన తరువాత వారికి ఉగాది పచ్చడిని నివేదించాలి. పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారం అనే 6 రుచుల కలయికగా ఉగాది పచ్చడిని రూపొందిస్తాము. వైద్యపరంగా ఈ ఉగాది పచ్చడి వేసవి వ్యాధుల నుంచి రక్షణను అందిస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే జీవితం సుఖదుఖాల మిశ్రమం అని చెప్పడమే ఉద్దేశంగా కనిపిస్తుంది. ఇక ఉగాది రోజున ప్రపాదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు. ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహార్తిని నింపడమే వారి ఉద్దేశం. ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిది కాదు కాబట్టి ఇంతకు ముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. నూతన సంవత్సరానికి సూచన కాబట్టి కొత్త పనులను చేపట్టమని ప్రోత్సహిస్తారు.